హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కవిత. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఇది ట్యూస్డే వ్లాగ్ అండి. మార్నింగ్ పిల్లలకి బాక్స్లోకి ఎగ్ రైస్, టిఫిన్కి సేమియా ఉప్మా చేసి పిల్లల్ని స్కూల్కి పంపించాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని మాకు లంచ్లోకి అయితే చేపల పులుసు ప్రిపేర్ చేసుకుంటున్నాను. చేపలు అయితే అత్తయ్య పంపించారండి. చాలా చిన్న చేపలు, టేస్ట్ బాగుంటుంది కానీ చేయడం చాలా కష్టం. అత్తయ్య చేసి పంపించారు. నేనైతే మీతో చాలా విషయాలు మాట్లాడాలండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్తాను. మీకు తెలిసినవి కూడా నాకు చెప్పండి. నాకు తెలియనివి నేను కూడా నేర్చుకుంటాను. వీడియో చూడకపోయినా పర్వాలేదు, మీరు పనులు చేసుకుంటూ వినండి చాలు. నేను చెప్పేది మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది ఎలా ఉందో కామెంట్ చేయండి. మన పిల్లలు ఎలా పెరుగుతారు అనేది మన మాటలు, మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఒక తప్పు మాట, ఒక తప్పు దారి, ఒక తప్పు స్నేహం పిల్లల అందమైన జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటప్పుడు మంచి స్నేహం, మంచి దారి, మంచి మాట మనం ఎందుకు ఇవ్వకూడదు మన పిల్లలకి అనేది నా ఉద్దేశం. నేను మా పిల్లలకి ఏం చెప్తానో ఇప్పుడు అవి మీతో కూడా చెప్తాను. నేను నా పిల్లలకి ఇదే చెప్తాను: బ్యాడ్ వర్డ్స్ మాట్లాడవద్దు, బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయవద్దు. బ్యాడ్ ఫ్రెండ్స్ అంటే రూడ్గా మాట్లాడతారు, తప్పు పని చేస్తారు, మనల్ని తప్పుదారిలో తీసుకెళ్లే వాళ్ళు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. 1-2 సార్లు చెప్పి చూడాలి. లేదంటే అలాంటి వారికి చాలా దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్తానండి తరచూ నేను మా పిల్లలకి. అది భయం కాదండి, నేనైతే జాగ్రత్త అనుకుంటాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిల్లలు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్రెండ్స్తో షేర్ చేస్తారు, అది సహజం. వాళ్ళకి మనమే ఫ్రెండ్స్ అయితే. నేను మా పిల్లలకి తరచూ చెప్పేది ఒకటే: మమ్మీ డాడీ మీ బెస్ట్ ఫ్రెండ్స్. మాకన్నా ముందు మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తాను. ఇప్పుడు వాళ్ళ ఏజ్కి నేను చెప్పేది సోదిగా, చిరాగ్గా అనిపించవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ మాటల విలువ వాళ్ళకి తెలుస్తుందనే నమ్మకం నాకు స్ట్రాంగ్గా ఉంది. అబద్ధం విషయానికి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను. అబద్ధం చెప్పడం అలవాటు అవ్వకూడదు అని. అదేవిధంగా డిసిప్లిన్ కూడా చాలా అవసరం. కానీ అదే సమయంలో ప్రేమ అంతకన్నా ఎక్కువ అవసరం. గారం ఉండాలి, కానీ ఎంతవరకు అంతవరకే ఉండాలి. ఎందుకు అంటే అతిగారం వల్ల పిల్లలు మొండిగా, పంతంగా తయారవుతారు. అలాగే అతి సాఫ్ట్గా ఉంటే వాళ్ళకి మనీ విలువ, బాధ్యత విలువ తెలియదు. కొట్టడం, బాధడం పరిష్కారం కాదు. అర్థం చేసుకునేలా గైడ్ చేయడం మన బాధ్యత అండి. తల్లి తండ్రి మనమే చూసుకోవాలి వాళ్ళ బాధ్యత. వాళ్ళకి అర్థం చేసుకునేలా చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్టోరీస్ రూపంలో, ఇంకా ఏమైనా మనకి కనిపించే వాటి రూపంలో ఎలాగైనా మనం వాళ్ళకి తెలిసేలా, వాళ్ళకి గుర్తుండిపోయేలా చెప్తూ ఉండాలండి. మన పిల్లలకి ఎవరు వచ్చి చెప్పరు కదండి. మంచి చెడు అనేవి మనమే నేర్పించుకోవాలి అన్నీ. నిజం చెప్పాలి అంటే నా పిల్లల గురించి భయం, బాధ చాలా ఉన్నాయి నాకు. ఎంత మంచిగా పెంచుకున్నా చెడుదారిలో వెళ్ళే వాళ్ళు ఒక్కళ్ళు సరిపోతారు కదండి. ఎక్కడ నేను నేర్పించుకున్నవన్నీ వేస్ట్ అయిపోతాయో, ఎక్కడ తప్పుదారిలో వెళ్తారో నా పిల్లలని నేనైతే ఎప్పుడూ ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించుకుంటానే వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలి, ఎలా వాళ్ళకి గుర్తుండిపోయేలాగా చెప్పాలి అని ఆలోచిస్తూనే ఉంటానండి. మీరు కూడా నాలానే ఆలోచిస్తారా? నేను బాగా ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నానేమో అని. కానీ మళ్ళీ అవే ఆలోచనలు. ఇది నా బలహీనత అనుకోనండి, నేను నా బాధ్యతగా అనుకుంటాను. ఏదో ఒకరోజు మా అమ్మ, మా నాన్న ఇలా చెప్పేవాళ్ళు అని వాళ్ళకి గుర్తు వస్తే చాలండి. అదే నా ఆలోచన. ఇక్కడైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. ఫస్ట్ పెద్ద బాబు వచ్చాడు, తర్వాత చిన్నోడు కూడా వచ్చేసాడు. చిన్నోడు బుక్స్ ఏం తీసుకురాలేదు. ఇక్కడ ఏం తీసుకురాలేదంటే హోంవర్క్ ఏం లేదు, కొంచెమే ఉంది అని చెప్తున్నాడు. ఒక బుక్కే తీసుకొచ్చానని చెప్తున్నాడు. బాదం పాలు అయితే తెచ్చారు మా వారు. బాదం పాలు వాళ్ళిద్దరూ నేను తాగేసాము. క్రికెట్ బ్యాట్ అయితే కొనుక్కొచ్చారు కొత్తది. ఇప్పుడు ఆ బ్యాట్తో ఆడుకోవాలని వచ్చి రావడమే, ఫ్రెష్ అయిపోయి బాదం పాలు తాగేసి చదువుకోవడం మొదలు పెట్టేశారు. హోంవర్క్ చేసుకుని కిందకి వెళ్తాము, కింద ఆడుకుంటాము. కొత్త బ్యాట్తో క్రికెట్ ఆడుకోవాలని హోంవర్క్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు హోంవర్క్ చేసుకునేసరికి వాళ్ళ డాడీ అయితే పైకి వచ్చారండి. బ్యాట్కి దారం ఏదో అల్లాలని వచ్చారు పైకి. వాళ్ళని ఆ బ్యాట్తో ఇప్పుడు ఆడుకొని ఇవ్వలేదు. ఇక ఆ బ్యాట్కి దారం అల్లుతా కూర్చున్నాము. ఇంకా నలుగురు అక్కడే కూర్చొని మాటలు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ ఉన్నాము.
వాళ్ళైతే ఇక వేరే బ్యాట్ ఉంటే తీసుకుని కిందకి వెళ్ళిపోయారు క్రికెట్ ఆడుకోవడానికి. నేనైతే ఇక్కడ పొద్దున్న మినపప్పు నానబెట్టాను కదా, వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మినపప్పు నానబెట్టి క్లీన్ చేసుకొని దోశలకి ఇడ్లీకి అయితే మినపప్పు బియ్యం మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టి గిన్నెలన్నీ క్లీన్ పని కూడా ఏమి లేదు. మార్నింగ్ చేసిన చేపల పులుసు ఉంది, మధ్యాహ్నం వండిన అన్నం కూడా అలానే ఉంది. మేమైతే భోంచేసేసాము. భోంచేసినాక మా వారు మార్నింగ్కి అయితే పిల్లలకి బాక్సుల్లోకి మాకు తోటకూర అయితే తీసుకొచ్చారు. మార్నింగ్ తోటకూర కర్రీ చేయమని నేను కూడా తోటకూర క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టేసి పడుకున్నాను. గుడ్ నైట్, బాయ్ బాయ్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన మాటలు ఎలా అనిపించాయి మీకు అనేది కామెంట్ చేయండి. మీకు తెలిసినవి నాకు కూడా చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను.